నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. లాస్ట్ ఎపిసోడ్ లో భర్తలు చేసేటటువంటి తప్పుల గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. ఏమేమి తప్పులు చేస్తున్నారు భార్యల విషయంలో. భార్యలు కూడా ఏం తక్కువ తినట్లేదండి. చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి బయట. అది వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్కి వదిలేయాలి ఖచ్చితంగా. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని రీత్యా మరి ఎలా బిహేవ్ చేస్తున్నారా, లేకపోతే డిపెండెన్సీ లేదు, చాలా వరకు ఇండిపెండెంట్గానే ఉంటున్నారు. మరి ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు రకరకాల మార్పులు ఖచ్చితంగా వస్తాయి. మరి దానివల్ల భర్తలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారా? అందుకే కదా ఈ భార్యా బాధితుల సంఘం అనేది ఏర్పడింది. బోల్డ్ అంతమంది ఉన్నారు. నేను కూడా ఇంటర్వ్యూ చేశాను వాళ్ళని. ఎన్నాళ్ళుగానో స్త్రీ మీద జరిగిన అకృత్యాలకి వచ్చిన మార్పు ఇది. ఎన్నాళ్ళో నిర్లక్ష్యం చేయబడి, ఎన్నాళ్ళో అణగారిన మీరు అణచటం వల్ల, పురుష జాతి అణచటం వల్ల వచ్చినటువంటి విప్లవం అది అనుకోవచ్చు. కానీ చాలా బాధపడతారు కదా సార్. మగవాడి హృదయం చాలా చాలా సెన్సిటివ్ గా, డెలికేట్ గా ఉంటుంది అనుకుంటాం. ఆకారం అలా ఉన్నప్పటికీ చాలా డెలికేట్ గా ఉంటారు. హ్యాండిల్ చేయలేరు. ఒక్కొక్క మగవాడు అయితే హ్యాండిల్ చేయలేడు. తల్లా పెళ్ళమా అంటే ఏం చేస్తాడు? చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మానసికంగా చాలా కృంగిపోతారు మగవాళ్ళు. మరి ఎట్లా ఆడవాళ్ళు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏంటి? నా భర్త నా మాట వినట్లేదు, నాకు అసలు భర్తకి ఇంక్రిమెంట్ లేదు, లేకపోతే నా భర్త ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, నాకు చీరలు కొనట్లా, నగలు కొనట్లా, పిల్లల్ని చూడట్లా, ఇన్ని ఏదో నువ్వు కూడా ఏదో తప్పు చేస్తున్నావు కదా. ఏమిటా తప్పులు? ఏం మార్చుకోవాల్సి ఉంటుంది? అంటే ఇవి కాలానుగుణంగా వచ్చినవే గానీ కావాలని ఎవరు తప్పు చేయరు. కాలానుగుణంగా అంటే అసలు పూర్వకాలంలో ఆడవాళ్ళంటే వాళ్ళకి పెద్దగా చదువు అక్కర్లేదు, పని పాట నేర్పించుకుంటే చాలు అని తల్లిదండ్రులు ఒక 5వ తరగతి దాకా కాస్త ఆలు, గుణింతాలు, 4 పద్యాలు, వేమన పద్యాలు, సరస్వతి శతకాలు వస్తే పిల్లలకు చెప్పుకుంటుంది. పెద్ద మనిషి అయ్యే వరకు పంపించేవారు. అంతే. తర్వాత పంపించేవాళ్ళు కాదు. 5వ తరగతి వరకు మ్యాక్సిమం. సో ఆ రోజుల కాలమాన పరిస్థితులను బట్టి అలా ఉండటం వల్ల, ఎందుకంటే అట్లా ఉండటం అనేదే కరెక్ట్ అనేది సనాతన ధర్మం చెప్తున్న మాట. ఎందుకంటే ఇవాళ అనుభవిస్తున్నాం కదా. ఇప్పుడు స్త్రీకి స్వతంత్రం కావాలి, వాళ్ళు బాగా ఉన్నతంగా చదువుకోవాలి, వాళ్ళు బాగా ఉద్యోగాలు చేసి బాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అనుకుంటున్నాం. కానీ ఇవాళ జరిగే అకృత్యాలన్నీ కూడా బాగా చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడి, తనకు ఆర్థిక స్వతంత్రం, తన పాకెట్ నిండా డబ్బు ఉండి, దానివల్ల వచ్చే ఇబ్బందులు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగి, మంచి ఏదో చెడేదో బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఎంతైనా సంపాదించుకోవచ్చు. బట్ అది బ్యాలెన్స్ చేసుకోలేకపోతే అది పెడత్రోవ పట్టి సమాజానికి కంటకంగా మారుతుంది అనేది నేటి సమాజపు పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఆయన ఈ మధ్య అన్నాడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలండి, మా అమ్మాయిని సాఫ్ట్వేర్ చేయాలని, బాగా చదువుకోవాలని నేను పంపించానండి హైదరాబాదు, ఉద్యోగం చేస్తుంది, మంచి కంపెనీ, మంచి ప్యాకేజీ, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి, నేను చాలా పొరపాటు చేశానండి. వినట్లేదు. పెళ్లి చేసుకుంటా అంటే నాకు పెళ్ళి అక్కర్లేదు అంటుంది, నేను ఎవరిని చేసుకోవాలో నాకు తెలుసు అంటుంది, ఎప్పుడు చేసుకోవాలో నాకు తెలుసు అంటుంది. వినట్లేదు మాట. ఇది తల్లిదండ్రులకి, అంటే ఆ అమ్మాయి సైడ్ ఆ అమ్మాయి కరెక్ట్ అయి ఉండొచ్చు కాక, బట్ తల్లిదండ్రులకి ఇది బాధాకరమైన విషయమే కదా. ముఖ్యంగా సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు బాగా చాలా ఇబ్బంది పడతారు. నలుగురిలో మాట పడతారు, నలుగురిలో వేలెత్తి చూపబడతారు. ఇవన్నీ జరుగుతాయి. ఏదేమైనప్పటికీ కూడా కాస్త మన ధర్మం ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి, మనం ఎలా ఉండాలనేది తెలుసుకుంటే ఎంత చదువుకున్నా కూడా అది మంచిది అవుతుంది తప్ప, అదర్వైజ్ ఏమవుతుందంటే మన భారతీయ వివాహ వ్యవస్థ అనేది చాలా పవిత్రమైంది, చాలా ఉన్నతమైంది. ఈ వ్యవస్థకి ఆటంకాలను కలిగించి, ఈ వ్యవస్థకు తూట్లు పొడిచే పనులు చేయకూడదు. స్త్రీని ఇక్కడ శక్తి స్వరూపంగా కొలుస్తాం, మనం దేవతగా కొలుస్తాం, అమ్మవారిగా కొలుస్తాం, అమ్మగా కొలుస్తాం. అలా ఉంటేనే చూడగలం. అలా కాకుండా అన్యథా
పాశ్చాత్య ధోరణిలోకి వెళ్ళి పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకొని ఆ విషపు కూరల్లో పడితే మనం స్త్రీని చూసి తట్టుకునే పరిస్థితి మనకు లేదు, ఇబ్బందులు పడతాం. అట్లా లేకుండా ఉండాలి, బాగా చదువుకోవాలి, బాగా మన సంస్కృతిని మన మూలాలని వదలకుండా మన పద్ధతుల్ని పాటిస్తూ ఉండాలి. రైట్ సార్. అయితే భర్త అసలు మా మాట అసలు పట్టించుకోరండి. ఎంతసేపు వాళ్ళ అమ్మగారి మాటో లేకపోతే వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ మాటో వాళ్ళ సైడే తీసుకుంటారని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. కసి ఖచ్చితంగా పెరిగిపోతుంది, ఆడదానికి చాలా ఎక్కువ ఉంటుంది కసి. దాని నుంచి ఎట్లయినా ఏదైనా చేయాలి లేకపోతే ఎట్లయినా హింసించాలి అనే ప్రవృత్తి ఉండొచ్చు. అట్లా ఉన్నప్పుడు గనక భర్త ఎలా మన మాట వినేలాగా మార్చుకోవచ్చు, మనం ఏం మార్చుకోవాలి అనేది ఒకసారి చెప్పండి సార్. ఏదైనా సరే భార్యాభర్త ఇద్దరు వాళ్ళకి వాళ్ళు కూర్చొని వాళ్ళకి వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలి. అందుకు ఒకళ్ళకి వాళ్ళు అవకాశం కల్పించుకోవాలి. నువ్వు చెప్పేదేంటి పో అని ఆయన అనకూడదు, ఈవిడ కూడా మీరు చెప్పేది నేనేం వినండి మీరు అన్ని మాయ మాటలు చెప్తారని ఈవిడ అనకూడదు. అనకుండా వాళ్ళిద్దరు కూర్చొని మనం కుటుంబం వృద్ధిలోకి రావాలి, మన పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, మన పిల్లలు సమాజంలో ఒక మంచి గౌరవ మర్యాదలు తెచ్చుకోవాలి, ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి, ఆర్థిక పరంగా సెటిల్ అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, కాస్త ఆస్తిపాస్తి సంపాదించుకోవాలి, మంచి మార్గంలో నడవాలి, మంచి మార్గంలో డబ్బు సంపాదించాలి. ఇలా అనుకున్నప్పుడు భార్యాభర్త ఇద్దరు వాళ్ళకు వాళ్ళు కూర్చొని అసెస్మెంట్ చేసుకోవాలి, ఎక్కడ లోపం ఉంది ఎక్కడ తేడా ఉంది అనేది చూసుకోవాలి. ఒకళ్ళకొళ్ళు చేసుకునే నిర్లక్ష్యం అనేది అది మన సనాతన ధర్మం మన సంస్కృతి ఒప్పుకోదు. ఇప్పుడు మనం గతంలో లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం లక్ష్మీనారాయణులని. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే నారాయణుడు అనుగ్రహించడు కాబట్టి స్థితికారకుడు సెటిల్ అవుతుంది. అట్లాగే ఇంకో నాణానికి ఇంకో వైపు చూసుకుంటే మనకు మరొక ఆది దంపతులు ఆదర్శ దంపతులు శివపార్వతులు అంటే అర్థం ఏంటి? శివుణ్ణి పూజిస్తేనే పార్వతి సంతుష్టురాలు అవుతుంది. ఆవిడ నిరంతరం చేసే తపస్సు ఎవరి కోసం? ఆయన కోసమే కదా. ఆయన్ని కాదని చేసే తపస్సు కానీ ఆయన్ని కాదని చేసే పూజ కానీ ఆయన్ని కాదని చేసే కార్యక్రమాలు ఏవి కూడా సఫలీకృతం అవ్వవు. అవన్నీ కూడా నిరీశ్వర యాగం కింద వస్తాయి. సో ఆయన కాదని ఎన్ని పూజలు చేసినా వర్కౌట్ అవ్వవు, ఉపయోగం లేదు. ఇప్పుడు ఇవాళ రేపు కొంతమంది మనం చూస్తున్నాం, అందరూ కాదు, ఇందులో నన్ను మన్నించండి తప్పుంటే, ఎవరి మనసన్న బాధ పెట్టుంటే కొంతమందిని చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. వీళ్ళ ధోరణిలోనే ఉంటారు. నేను అమ్మవారిని అనుగ్రహం చేసుకోవాలి అని సామూహికంగా లలితా సహస్రనామ పారాయణలో లేకపోతే సౌందర్యలహరి పారాయణలో లేకపోతే ఇంకా ఏ హోమాలు వేటికో వాటికి వీళ్ళ దారిని వీళ్ళు, అంటే ఆవిడ ఉద్దేశంలో తప్పుండదు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే మేము ఏదోటి మా కుటుంబం సెటిల్ అవ్వాలి, ఏదోటి అమ్మవారి అనుగ్రహం కావాలి అనే పాకులాడే తాపత్రయంలో నువ్వు నీ ఇంట్లో ఉన్న శివుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు. అప్పుడు అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఎలా వస్తుంది? శివుడు ఎక్కడో లేడు, నీ భర్తలోనే ఉన్నాడు, అంతే కదా. ఎలా అయినా ఉండనియండి, ఆయన ఎలా అయినా ఉండనియండి, నీ ధర్మం నువ్వు పాటించవాలి అంతే. నువ్వు అమ్మవారు అయితే ఆయన శివుడే, ఆయన శివుడు కాదంటే నువ్వు అమ్మవారి కాదని అర్థం. సో అర్ధనారీశ్వర తత్వం మనకు అదే బోధిస్తుంది. ఇద్దరికి అంటే సమాన హక్కులు అనేది ఇంకో చోట అపార్థంగా వాడుతున్నారు తప్ప సమాన హక్కులు అంటే అవి కాదు. ఏవైతే ఇప్పుడు మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలి అని అంటున్నారో అది కాదు సమాన హక్కు అంటే. సమాన హక్కు ఏంటంటే కుటుంబ పరంగా భార్యాభర్త ఇద్దరిది సమమైన ధర్మము, సమాన హక్కు. పిల్లలు పెరగడంలో ఇప్పుడు ఒక ఇంట్లో చూస్తాం మనం, మెమ్మంతేరా ఎప్పుడు ఇంతే, అది చెప్పిన మాట విందు అర్థం చేసుకోదు, మూర్ఖంగా వాదిస్తూ ఉంటుంది అని తండ్రి అంటాడు. ఏంటి ఇంకో చోట ఇంకో కుటుంబంలో తల్లి ఏమంటుంది, మీ నాన్న ఎప్పుడు ఇంతే, ఆయనకేం తెలుసు ఏంటి, ఆయన ఎప్పుడు ఇంతే, ఎప్పుడు చెప్పిన మాట వెండి అసలు ఏ రోజు. మా అత్తగారు బతుకున్న నాళ్ళు ఆవిడ మాట పట్టుకొని వెళ్ళాడాడు, ఇప్పుడు తర్వాత నా మాట లక్ష్య పెట్టేదే లేదు. ఎప్పుడు వింటాడు ఆయన ఇంతే, ఆయన ఏం చేయడు, ఆయన ఏం ఇవ్వడు, నాకే కొనివ్వలేదు మీకేం కొనిస్తాడు. ఇట్లాంటి మాటలన్నీ కూర్చున్న కొమ్మని నరుక్కోవటం లాంటివి. ఒక కుటుంబం అభివృద్ధిలోకి రావాలంటే భార్యాభర్త ఇద్దరు కూడా
సమానమైన బాధ్యతని హక్కుల్ని కలిగి ఉండి సమానమైన మీరు బాధ్యత వహిస్తే అది హక్కు కింద మారుతుంది. రేపొద్దున పిల్లలు పెద్దవాళ్ళై ప్రయోజకులు అయినాక వాళ్ళు చూపించే సంస్కారము, వాళ్ళు చూపించే మీ మీద ప్రేమ అది మీకు హక్కుగా మారుతుంది. ఈలోపు మీరు మీ బాధ్యతని సమంగా నిర్వర్తించాలి. ఏంటి, మనం ఇంట్లో ఆయనకి భోజనం పెట్టకుండా మనం ఎక్కడో ఏవో చేసేసుకొని అన్నదానాలు ఇవాళ అన్నదానం ఉంది, అన్నదానంలో కార్యక్రమంలో పాల్గొన్నాను నేను, లేకపోతే అక్కడ ఇక్కడ ఈయనకి నువ్వు అన్నం పెట్టకుండా ఎక్కడికో వెళ్ళి చేస్తే ఏమొస్తుంది? రాదు. అందుకని కూర్చొని మాట్లాడుకొని భార్య భర్త ఇద్దరు ఒక గోల్ కోసం, ఒక కుటుంబం యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళు పాటుపడే పిల్లల కోసం కలిసి మాట్లాడి ఇదిగో ఇది ఇట్లా నా పరిస్థితి, ఇది నీ పరిస్థితి, ఇది మనం ఇట్లా చేద్దాం, మన ఇద్దరం ఒకటే అని గనక అనుకొని ఆవిడ్ని పార్వతీదేవిగా భర్త, ఆయన్ని శివుడిగా భార్య భావించి ఏ కుటుంబం ఉంటుందో ఆ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ఆ ఆది దంపతుల అనుగ్రహంతో అన్నీ దూరమై నమస్తే. ఆయుష్మతి భవ.